అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఇది బారా షహీద్ దర్గా, రొట్టెల పండుగ దర్గా అంటాము. ఇక్కడ నా పేరు షావుల్ హమీద్, ఇక్కడ పెద్ద ముజావర్ని. ఈ బారా షహీద్ చరిత్ర చెప్పుకోవాలంటే కనీసం 860 సంవత్సరాల ముందర వీళ్ళు వచ్చేసి తుర్కిస్తాన్ నుంచి దేవబోధనలు చెప్పుకుంటూ వచ్చారనమాట. తుర్కిస్తాన్ నుంచి దేవబోధనలు, ఢిల్లీ ఆ సైడ్ నుంచి తుర్కిస్తాన్ నుంచి చెప్పుకుంటా ఇక్కడి నుంచి గండావరం అని ఒక 25 కిలోమీటర్ల దూరంలో స్థిరపడి అప్పుడు ఇక్కడ దేవబోధనలు చెప్పుకుంటూ ఉన్నారు. ఆ కాలంలో చిన్న చిన్న యుద్ధాలు జరిగేది, ఒక రాజుకి అన్ని యుద్ధాలు జరిగేది. ఆ యుద్ధాలు జరిగినప్పుడు న్యాయం పక్క వీళ్ళు నిలబడి యుద్ధం చేశారు. ఆ యుద్ధం చేసినప్పుడు చాలామంది కాలం అయ్యారు, చాలామంది వీరమరణం పొందారు. ఈ బారా షహీద్కి ఇంత పెద్ద పేరు, ఇంత ఇది పుస్తకాలు జరగడం ఏంటంటే, బారా షహీద్ దర్గాలో బారా షహీద్ వాళ్ళు అక్కడ యుద్ధం జరిగినప్పుడు తమ తలలు తెగిపడిన తర్వాత కూడా యుద్ధం చేసుకుంటా ఇక్కడ దాకా వచ్చారని ఒక చరిత్ర చెప్తుంది. మన బారా షహీద్ వాళ్ళు వీళ్ళు 12 మంది, వీళ్ళు కుటుంబీకులు అని చెప్పేదంటే కబీలా అంటాం. కబీలా అంటే ఉమ్మడి కుటుంబంతో వచ్చారనమాట. దీంట్లో చాలామంది తలలు లేకపోతే దానివల్ల వీళ్ళకి సరైన పేర్లు అనేది గుర్తింపు లేదు. ఆ గుర్తింపు లేదు కాబట్టి ఈ బారా షహీద్ అని ఒకే పేరు మీద వీళ్ళని పిలువబడతారు. అందుకని వీళ్ళకి మొహరం నెల పొరుగు చూసినప్పుడు జెండా ఎక్కించి 11వ తేదీ వీళ్ళకి రొట్టెల పండుగ అనేది గంధ మహోత్సవం చేస్తారు. మరో రోజు రొట్టెల పండుగ అని చేస్తారు. ఇంత ముందు అయితే ఒక 100-200 మందులు, ఆ కాలంలో 100-200 మందులు రొట్టెల పండుగ చేసేవాళ్ళు, రొట్టెలు మార్చుకునేవాళ్ళు. ఇప్పుడు లక్షల్లో పెరిగారు కాబట్టి ఇప్పుడు అందరూ వచ్చి ముందర లోపల దర్శనం చేసుకొని బయట పోయి స్వర్ణాల చెరువు దగ్గర పోయి తమ రొట్టెలు పట్టుకొని రొట్టెలు వదులుకొని పోతూ ఉంటారు. ఈ బారా షహీద్ దర్గా ఈ రొట్టెల పండుగ అనేది స్టార్ట్ అయ్యి 280 సంవత్సరాలు అవుతుంది. ఈ రొట్టెల పండుగ అని కూడా ఎట్టా ఏర్పాటైందంటే, ఆ కాలంలో ఇదంతా ఆర్కాడ్లో కలిసి ఉండింది. నెల్లూరు జిల్లా కూడా ఆర్కాడ్ అంటే చెన్నైలో కలిసి ఉండింది. ఆ కాలంలో ఆర్కాడ్ నవాబు వారి వాళ్ళ ఆవిడికి బాగలేనప్పుడు వీళ్ళు కళ్ళలో కనపడి, మేము బారా షహీద్ మేము ఇక్కడ మక్ఫిరా ఉన్నాం, మనం మక్ఫిరా కట్టనని వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు. మక్ఫిరా అంటే మేము ఇక్కడ సమాధి ఉన్నాము, మనకి దర్గా కట్టనని వాళ్ళకి కళ్ళలో కనబడి చెప్పిన తర్వాత ఆ కాలంలో ఆ నవాబు గారు, వాళ్ళ భార్య, వాళ్ళు అందరూ కలిసి బయలుదేరి వచ్చి ఇక్కడ ఈ దర్గా అంతా స్థాపించి వీళ్ళకి సమాధులు కట్టి దర్గా అంతా స్థాపించిన తర్వాత వీళ్ళకి ఉత్సవాలు చేశారు. ఆ ఉత్సవాలు చేసినప్పుడు వాళ్ళు తెచ్చుకున్న రొట్టెలు దారి పొడుగున ఏమైనా తినాలి చేయాలని చెప్పేసి రొట్టెలు చేసుకుని వస్తారు కదా, ఆ రొట్టెలు పెట్టి సదింపులు చేసి ఆ సదింపులు చేసిన రొట్టెలు అందరికీ పంచారు. ఆ తినిన ప్రతి ఒక్కరి కోరిక తీరింది. అప్పటి నుంచి ఈ రొట్టెల పండుగ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు దాకా ఈ రొట్టెల పండుగ అనేది జరుగుతూనే ఉంది. కొన్ని లక్షల మంది ఈ మొహరం నెల 11వ తేదీ అదే పీర్ల పండుగ అంటాం కదా, పీర్ల పండుగ గుండం తొక్కిన మరొక రోజు ఇక్కడ గంధం జరుగుతుంది. ఇది మీకు అందరికీ ఈ హిస్టరీ తెలియాలని నేను చెప్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.